Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్కి అదేవిధంగా ఒక డైరెక్టర్కి ఎట్లా ఉంటుంది సార్? వాళ్ళ కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు సార్? అంటే ఒకటి మేడం, ఇక్కడ మీరు ఇంతకుముందు ఒక డైరెక్టర్ ఎవరి దగ్గర పనిచేశారో మనం లెక్కేసుకుంటే అతని యాటిట్యూడ్ ఇతనికి వస్తుంది. ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళు రావచ్చు, కానీ జనరల్గా డైరెక్టర్లు కొత్త వాళ్ళు రారు. ఈ డైరెక్టర్ ఎవరో ఒకళ్ళ దగ్గర పనిచేస్తుంటారు. అవును, రాగా ఫస్ట్ టైం సినిమా చేసిన వాళ్ళు ఎవరూ సక్సెస్ కాదు. మ్యాక్సిమం 10% సక్సెస్. ఒక సినిమా అంటే సంబంధం లేకుండా తను డైరెక్షన్ చేశాడంటే అతను జనరల్గా సక్సెస్ కాడు. ఎందుకంటే శిష్యరికమే గురువుని బట్టే మనకు విద్య వస్తుంది. ఇప్పుడు దాసనారాయణరావు గారి దగ్గర కోటి రామకృష్ణ గారు, రేలంగినాథ స్వామి లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు. శ్రీనివైట్ల గారు అలాంటి వాళ్ళు అలాంటి శివర్ గారు, దాసనారాయణరావు గారు అంటే ఆయన స్కూల్. ఆయన ఎట్లా చేస్తాడు టేకింగ్, ఎలాంటి లైన్ సెలెక్ట్ చేస్తాడు, ఎలాంటి యాంగిల్స్ పెడతాడు, ఏ క్యారెక్టర్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడు, వాళ్ళకి నేర్చుకున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. అలా అందుకే రాగా వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. కొత్తగా వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా మంచి మ్యూజిక్ లైన్ పెట్టుకోవాలి, లేదంటే మంచి స్టోరీ లైన్ నలుగురు చూపించాలి. సార్ ఇది కథకి సరిపోతుందా లేదా, ఇది మంచి కథ బట్ సినిమాకి పనికి వస్తుందా లేదా, దాన్ని విజువలైజేషన్ క్యారెక్టరైజేషన్ అంటారు. ఈ కథ నిజంగా సినిమా మంచి కథ అయ్యొచ్చు బట్ సినిమాకి పనికి వస్తుందా లేదా. నేను అబ్జర్వ్ చేయండి, గొప్ప నవల్స్ ఇప్పుడు ఫ్లాపే. మనం అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న కొంచెం డెప్త్కి వెళ్తే తెలుస్తుంది. మనం ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇస్తాం ఇంతకుముందు, అంటే ఇక్కడ కూడా ఏ జయశంకర్ నేషనల్ అవార్డును లేకపోతే రాణి రుద్రమ నేషనల్ అవార్డును ఒకటి పెట్టాలి. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఇంతకుముందు మనం ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు దిలీప్ కుమార్, లతా మంగేష్కర్, ఋషికేశ్ ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకి ఇచ్చాం. అంటే మనం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా నేషనల్ లెవెల్లో మనం ఒకళ్ళకి అవార్డు ఇవ్వాలి. రెండు రాష్ట్రాల్లో అవార్డ్స్ ఇవ్వడం ముఖ్యం మేడం. ఎవరికి వాళ్ళు చేసుకోవడమే మంచిది. యాజ్ ఆన్ టుడే పొజిషన్, 10 years బ్యాక్ పొజిషన్ వేరు. అప్పుడు ఒక సంవత్సరం ఇక్కడ చేస్తే పోయేది. ఇప్పుడు దాటిపోయింది కాబట్టి ఆ పని ఇప్పుడు ఇద్దరు చేయాలి. కానీ ఈ పీరియడ్ ఆ పీరియడ్ వేరుగా ఉండాలి. సపోజ్ వీళ్ళు ఉగాదికి ఇచ్చారు అనుకోండి, వాళ్ళు దీపావళికి ఇవ్వాలి, లేకపోతే దసరాకి ఇవ్వాలి. ఎందుకంటే అవార్డీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ సేమ్. సపోజ్ అఖండాకే ఇక్కడ అవార్డు ఇచ్చారు అనుకో మేడం, అదే అఖండ అక్కడ అవార్డు ఇస్తే రెండో ఒకేలా అట్లా అంతే కదా. ఒక 6 నెలల గ్యాప్లో ఇద్దరు పెట్టుకోవాలి.